తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి విజయ్ నటించిన జననాయగన్ చిత్ర నిర్మాత వెంకట నారాయణకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వెంకట నారాయణ ఈ పదవిలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏడాది పాటు తాత్కాలిక ప్రతిపాదనను కొనసాగుతారు. ఆయన నియామకానికి సంబంధించిన ఇతర నిబంధనలు, షరతులు త్వరలో వెల్లడిస్తానని ప్రభుత్వం పేర్కొంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ దర్శకత్వంలో జననాయగన్ చిత్రాన్ని వెంకటనారాయణ నిర్మించారు. ముఖ్యమంత్రి విజయ్తో వెంకటనారాయణకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఈ నియామకం వివాదాస్పదంగా మారింది. గత మే నెలలో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆర్వి అర్లేకర్ ను కలిసినప్పుడు కూడా వెంకటనారాయణ ఆయన వెంటే ఉన్నారు. ఇదిలా ఉంటే జననాయగన్ చిత్రం కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అనుమతులు ఆలస్యం కావడం, విడుదలకు ముందే సినిమా ఆన్లైన్ లో లీక్ కావడం వంటి సమస్యలను ఈ చిత్రం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ మూవీ విడుదల ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఈ నియామకాన్ని ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. డీఎంకే రాజ్యసభ ఎంపీ విల్సన్ మాట్లాడుతూ, ఒక సినిమా నిర్మాతకు కీలకమైన పరిపాలనా పదవిలో నియమించడం ఆ పదవి ప్రాముఖ్యతను దెబ్బతీయడమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రత్యేక ప్రతినిధి కీలకమైన వారధిగా వ్యవహరిస్తారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రులతో సమన్వయం చేయడం, ఢిల్లీలో ముఖ్యమంత్రి సమావేశాల ఏర్పాటు చేయడం, రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర విధానాలపై సమాచారం అందించడం, పార్లమెంట్ సమావేశాల సమయంలో రాష్ట్ర ఎంపీలకు అవసరమైన అధికారిక సమాచారాన్ని చేరవేయడం వంటి కీలక బాధ్యతలు ఈ పదవిలో ఉంటాయని విల్సన్ వివరించారు. ప్రభుత్వానికి వచ్చిన వ్యక్తిని నియమించుకునే అధికారం ఉన్నప్పటికీ రాష్ట్ర పరిపాలన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ పదవిని భర్తీ చేయాలని సూచించింది. ఒక సినిమా నిర్మాతను నియమించడం వల్ల జాతీయ రాజధానిలో రాష్ట్రం నవ్వుల పాలవుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.